జై బాబా! అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమావతార్ మెహర్ ప్రభు కీ జై. జై బాబా! అయితే మేము కొన్ని సంవత్సరాల క్రితం మా నాన్నగారు విజయసారథి గారి ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం సెంటర్ నుంచి కొందరు బాబా ప్రేమికులం అందరం కలిసి హమీర్పూర్, ఆ చుట్టుపక్కల ప్రదేశాలు, అలాగే బెనారస్, కాశీ, అలహాబాద్ త్రివేణి సంగమం ఇవన్నీ చూడడానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు జరిగిన ఒక చిన్న సంఘటన ఉదంతాన్ని మీ అందరితో పంచుకుంటాను. అయితే మొదటగా మేము ఝాన్సీ స్టేషన్‌లో దిగ్గానే అక్కడ స్థానికులొచ్చి మమ్మల్ని 2 బస్సుల్లో తీసుకొని వెళ్లారు. మొదటగా వరై ప్రాంతానికి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ బాబా ప్రోగ్రామ్ చిన్నగా బాబా భజన అది చేసి లంచ్ అది ఫినిష్ అయిన తర్వాత మేము ఇచ్చోరా అనే ప్రాంతానికి వెళ్ళాము అక్కడి నుంచి. ఇచ్చోరాలో నైట్ అక్కడే స్టే చేశాము. సో, ఇచ్చోరాలో ఉన్నప్పుడు అక్కడ స్థానిక బాబా ప్రేమికులు ఆ ఇచ్చోర ప్రాంతం యొక్క విశిష్టత గురించి మాకు వివరించడం జరిగింది. ఆ ప్రాంతం యొక్క విశిష్టత ఏంటి అనేది మీ అందరితో ఈరోజు నేను పంచుకోదలుచుకున్నాను. ఈ ఇచ్చోరా అనే ప్రాంతానికి బాబా ఫిబ్రవరి 3 తారీఖు ఐ ఐ థింక్ 1954 అనుకుంటాను. ఇయర్ కరెక్ట్‌గా ఐడియా లేదు గానీ 1954 అనుకుంటాను. ఫిబ్రవరి 3 తారీఖు మెహర్ బాబా ఒరై నుంచి బయలుదేరి ఇచ్చోరాకు చేరడం జరిగింది. అయితే అక్కడ స్థానిక బాబా ప్రేమికులు, కార్యకర్తలు బాబాకి మండలి మెంబర్స్‌కి అందరికీ వెహికల్స్ అరేంజ్ చేస్తారు. కానీ ఆ సమయానికి కార్ ఇస్తానన్న బాబా ప్రేమికులు జీపు, కార్ అరేంజ్ చేస్తా అన్న వాళ్ళు ఆ సమయానికి ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు బాధతో వెళ్లి బాబాకి ఆ విషయాన్ని చెప్తారు. చెప్తే "ఏం పర్వాలేదు. నేను మండలి మెంబర్స్ అందరికి అదే బస్‌లో నేను కూడా వాళ్ళతో పాటు ప్రయాణిస్తాను. మీరేం బాధపడకండి" అని బాబా చెప్పి, ఆ బాబా కూడా వాళ్ళందరితో పాటు బస్‌లోనే ప్రయాణం చేస్తారు. అలా ఫిబ్రవరి 3 తారీఖు ఇచ్చోరాకి చేరతారు బాబా. అక్కడ ఆహ్, ఏంటంటే మెహర్ బాబా ఎప్పుడూ కూడా మనకి భరోసానే ఇస్తారు. ఏది మనల్ని బాధపడనివ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ఎప్పుడు చింతించవద్దు అని చెప్తారు. ఎటువంటి పరిస్థితులొచ్చినా కూడా మనల్ని చింతించవద్దనే బాబా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలా బాబా ఇచ్చోరాకి చేరిన తర్వాత అక్కడ వాళ్ళకి బాబా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. నాకు ఏర్పాటు చేసే నాకు ఏర్పాటు చేసే ప్లేస్ గ్రామానికి మధ్యలో ఉండద్దు. అలాగని గ్రామానికి మరీ దూరంగా కాకుండా ఉండేలాగా ఏర్పాటు చేయమని బాబా చెప్పడం జరిగింది. అలాగే బాబా చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు కూడా ఒక పెద్ద కాంపౌండ్‌లో బాబాకి ఒక పక్కన పెండాల్స్ వేసి అరేంజ్ చేస్తారు. అలాగే మండలి మెంబర్స్ అందరికి కొంచెం దూరంగా వేరే చోట పెండాల్స్ వేసి ఏర్పాటు చేశారంట. సో, బాబా ఇంకొక ఇన్‌స్ట్రక్షన్ కూడా వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాత్రి 10 దాటిన తర్వాత అందరూ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండాలి. లేదంటే నిద్రపొమ్మని చెప్పండి. కానీ ఎవ్వరూ మాట్లాడకూడదు. చాలా నిశ్శబ్దంగా ఉండాలి అని బాబా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్న అందరికీ తెలియపరచగానే వాళ్ళందరూ కూడా దీనికి సహకరిస్తారు. అందరూ చాలా నిశ్శబ్దంగా ఉంటారు ఊర్లో అందరూ కూడా. రాత్రి 10 గంటలకి అసలెందుకు ఇలా బాబా చెప్పారు అని అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏం జరుగుతుంది? బాబా ఎందుకు ఈ ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారు అని అందరూ చాలా ఆశగా, ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉండడం జరుగుతుంది. అలాగే 10 గంటలు దాటిన తర్వాత బాబా ఉన్న పెండాల్ దగ్గర నుంచి అది పెద్ద కాంపౌండ్‌లో ఒక చిన్న పెండాల్ వేస్తారనమాట బాబా కోసం. ఆ పెండాల్ నుంచి ఒక గొప్ప వెలుతురు ఊరంతా వస్తుందంటండి. ఒక గొప్ప వెలుతురొస్తుందంట అక్కడి నుంచి. ఊరంతా వెలిగిపోతూ ఉంటుందంట ఆ వెలుతురుతోటి. అది అందరికీ అర్థం కాదు. ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా. అసలేం జరుగుతుందో అక్కడ ఎవ్వరికీ అర్థం కాదు. అయితే ఈ కాంపౌండ్‌కి బాబా ఉన్న ఆ కాంపౌండ్‌కి పక్కనే దగ్గరలో ఒక చిన్న మట్టి ఇల్లొకటి ఉంటుందంట. ఆ ఇంట్లో కొంతమంది రాజస్థాన్ నుంచి వచ్చిన కొంతమంది కార్పెంటర్స్ ఒక 8 మంది ఆ ఇంట్లో ఉండడం జరుగుతుంది. కానీ నిజానికి బాబా ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ గాని, అక్కడ మెహర్ బాబా ఉన్నారని గాని వాళ్ళకేమీ తెలీదు. వాళ్ళు పగలంతా పని చేసుకొని వచ్చి నైట్ అక్కడ వంట చేసుకొని ప్రతిరోజు కూడా రాత్రి 12 గంటల వరకు రామాయణాన్ని పఠిస్తూ, పారాయణం చేసుకుంటూ, రామాయణ గీతాలను పాడుకుంటూ వాళ్ళు ఉండడం అనేది వాళ్ళకి రెగ్యులర్‌గా ఉండే అలవాటనమాటండి. సహజంగా ఉత్తర భారతదేశంలో ఇది అందరూ చేసే పరిపాటి అన్నమాట. ఆ రోజుల్లో అందరూ కూడా ఈ రామాయణాన్ని పఠించడం, రామాయణ గీతాల్ని అలాగే కథల్ని చెప్పుకోవడం, రామాయణాన్ని సంబంధించిన పాటలు పాడుకోవడం, రాముడికి సంబంధించినవి. ఇవన్నీ కూడా అప్పటి రోజుల్లో ఉత్తర భారతదేశంలో సహజంగా జరిగే సంఘటనలవన్నీ కూడాని. సో, అలాగే ఆ రోజు కూడా
ఆ కార్పెంటర్స్ అలాగే రాముడి రామాయణాన్ని పఠిస్తూ ఆ కథలన్నీ చెప్పుకుంటూ ఆహ్, క పా పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇంతలో అనుకోకుండా వాళ్ళకి కూడా ఈ వెలుతురనేది కనిపిస్తుంది. ఏంటి ఈ వెలుతురు అని వాళ్ళు కిటికీలోంచి చూస్తారు కొంచెం. ఎందుకసలు ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు కిటికీలోంచి తొంగి చూసేసరికి పక్కనే ఆ పెండాల్ పక్కన ఒక చిన్న విషయం వాళ్ళందరికీ ఒక విషయం కనిపిస్తుంది వాళ్ళకి. అదేంటి అంటే కొంతమంది అంటే ఈ పెండాల్‌కి మనకు తెలుసు కదండీ! బాబా ఎప్పుడైనా ఎక్కడైనా బస చేసినప్పుడు బయట ఎవరో ఒకళ్ళు బాబాకి వాచ్‌మ్యాన్‌గా ఉంటారు. అంతే ఒక్కరు మాత్రమే బాబాతో ఉంటారు. ఇంకెవరు బాబాతోటి ఉండరు. అలా ఎరూచ్ గారు ఆ రోజు రాత్రి అక్కడ కాపలా కాస్తూ ఉంటారు. బయట కొంచెం దూరంగా ఎరూచ్ గారు మాత్రమే ఆ ప్రదేశంలో ఉంటారు. మిగిలిన బాబా మండలి మెంబర్స్ అందరూ కూడా చాలా దూరంగా వాళ్ళకి ఏర్పాటు చేసిన ప్రదేశంలో వాళ్ళు ఉండడం జరుగుతుంది. అయితే వీళ్ళు ఆ కిటికీలోంచి ఏం చూసారు అంటే కొంతమంది దేవతల్లాంటి వాళ్ళు, ఏజెంట్స్ ఆహ్, భగవంతుడి యొక్క ఏజెంట్స్ లాంటి వాళ్ళు, ఆధ్యాత్మిక ఏజెంట్స్ లాంటి వాళ్ళు, గ్రామ దేవతల్లాంటి వాళ్ళు, అలా ఎందరో చాలా మంది ఆకాశం నుండి రకరకాల వాహనాల్లో అలా కిందకి వచ్చి, ఆ బాబా ఉంటున్న ఆ పెండాల్ పక్కన వాళ్ళ వాహనాల్ని నిలుపుకుని, అందరూ అక్కడ వేసిన ఒక కార్పెట్ పైన కూర్చుంటారటండి. బాబా అక్కడ ఒక కుర్చీలో కూర్చునుంటారంట. ఆసీనులై ఉంటారు. అలాగే వీళ్ళందరూ కూడా అక్కడున్న కార్పెట్ పైన ఆళ్ళందరూ కూర్చుని, రాత్రి సుమారు తెల్లవారుజామున 4 గంటలకి బాబాతో వాళ్ళందరికీ కూడా సమావేశం జరుగుతుందట. ఒక ఆధ్యాత్మిక సమావేశం అక్కడ జరుగుతుందంట. వాళ్ళు దాన్ని చూసి వాళ్ళకేమి అర్థం కాదు. ఏంటి ఈళ్ళందరూ ఎవరొస్తున్నారసలు? ఇక్కడ ఏం జరుగుతుంది అని వాళ్ళు చాలా ఉత్కంఠగా అలాగే తేరబారి వాళ్ళందరూ కూడా అక్కడ జరుగుతున్న ప్రతి దాన్ని అలాగే చూస్తూ ఉండిపోతారు అక్కడున్న వారందరూని. అయితే వారందరూ అలా అక్కడ కూర్చునుండగా బాబా వాళ్ళందరితో కూడా చర్చిస్తూ ఉంటారు. ఆ ఏంజెల్స్, డైటీస్ అందరూ అక్కడ కూర్చునుంటారు. వాళ్ళందరూ గట్టిగానే మాట్లాడుకుంటూ ఉంటారు గానీ, వీరికి ఆ భాష అనేది కరెక్ట్‌గా అర్థం కాని విధంగా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు. సో, అలాగే బాబా వాళ్ళందరికీ కూడా సౌజ్ఞలతో ఎన్నో ఇన్‌స్ట్రక్షన్స్ కొన్ని సూచనలిస్తూ ఇవ్వడం అనేది జరిగింది. వీళ్ళందరూ చాలా విషయాల్ని అక్కడ చర్చించుకున్నారటండి. అలా తెల్లవారుజామున సుమారు 4 గంటల వరకు కూడా బాబాకి, ఆ దేవదూతలకి మధ్య ఆ దేవదూతలో ఏంజెల్స్, డైటీస్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ బాబాకి మధ్య ఒక సమావేశం అనేది ఒక ఆధ్యాత్మిక సమావేశం అనేది జరిగిందంట. అలా తెల్లవారుజామున 4 అయిన తర్వాత బాబా వాళ్ళందరికీ సౌజ్ఞ చేయగానే వెళ్ళమన్నట్టుగా బాబా క్లాప్స్ కొట్టగానే వాళ్ళందరూ అక్కడి నుంచి లెగిచి వాళ్ళు వాళ్ళ స్థలాలకి బయలుదేరి వెళ్ళిపోవడం అనేది జరిగిందంట. ఆ రోజు రాత్రికి ఇంక వీళ్ళకి ఈ కార్పెంటర్స్ ఎవరైతే చూసారో వీళ్ళకింక నిద్ర పట్టలేదంట. అసలు ఏం జరుగుతుంది? ఎవరాయన అక్కడే ఎందుకంటే అక్కడ మెహర్ బాబా వచ్చారని వాళ్ళకి తెలీదు. ఏమీ తెలీదు. ఆ పక్కన ఎవరో ఉన్నారని కూడా వాళ్ళకి తెలీదు. ఎప్పుడూలాగే ఎక్కడో పని చేసుకొని నైట్ వాళ్ళ రూమ్ దగ్గరికి రావడం జరిగింది. సో, ప్రొద్దున్నే లెగిచిన వెంటనే వాళ్ళు వెళ్లి రామాలయం దగ్గరికి వెళ్లి, అక్కడ ఈ బాబా ప్రోగ్రామ్‌నంతా ఏర్పాటు చేసిన కార్యకర్తలని, అలాగే కార్యప్రముఖుల్ని కలిసి, ఇక్కడ జరిగిన ఉదంతం మొత్తం కళ్ళకు కట్టినట్లుగా వాళ్ళకి చెప్పడం జరిగిందటండి. వాళ్ళు ఆశ్చర్యపోతూ చాలా ఆనందంతో మునిగిపోయి ఆ పెద్దలందరూ కూడా చాలా ఆనందపడుతూ, చాలా ఆశ్చర్యానికి లోనై వాళ్ళప్పుడు అనుకుంటారట. అసలక్కడ ఏం జరిగిందంటేనటండి, రాబోయే కొన్ని వందల సంవత్సరాలకి సరిపడగా కావలసిన ప్రణాళికలను బాబా వాళ్ళతో చర్చించడం జరిగిందట. ఈ విషయాన్ని కూడా ఆ కార్పెంటర్సే అంటే వాళ్ళకర్థమైన ఆ సంజ్ఞలను బట్టి, వాళ్ళకర్థమైన దాన్ని బట్టి అక్కడ వాళ్ళు దీన్ని ట్రాన్స్‌లేట్ చేసి చెప్పడం జరుగుతుందనమాట. అదేంటి అంటే, అక్కడ కొన్ని వందల సంవత్సరాలకి కావాల్సిన ప్రణాళికలను బాబా వాళ్ళందరితో పాటు చర్చించడం జరిగిందట. బాబా సౌజ్ఞలు చేస్తారు కాబట్టి కొన్ని కొన్ని చూస్తే కొన్ని విషయాలు వీళ్ళకి అర్థమైనవన్నమాట. సో, ఇలా జనరల్లీ ఏంటంటే బాబా చాలా విషయాలు మన దగ్గర ఎప్పుడు చర్చించరు. ఎందుకంటే మనకు నిజంగా అవి అర్థం కావు కూడా. మనకి చెప్పినా కూడా అర్థం కావు. మన మానవ మనసులకి మనకు అర్థం కాని విషయాలు అవన్నీ కూడా మానవ మేధస్సుకి. సో, ఇంత గొప్ప విషయం అనేది అక్కడ జరిగిందంట. ఇదే విషయాన్ని ఆ స్థానిక పెద్దలు వెళ్లి ఎరూచ్ గారితో చర్చించడం జరుగుతుందంట. చర్చించినప్పుడు ఎరూచ్ గారు అవును, కాదు అని కాకుండా సైలెంట్‌గా ఊరుకుంటారంట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మండలి మెంబర్స్‌గా బాబాతో గడిపే వాళ్ళందరికీ కూడా తెలుసు. బాబా ఎన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారు. దాంట్లో ఉండే విశిష్టత ఏంటి? ఎందుకు చేస్తారు? అనేది పూర్తి అవగాహన లేకపోయినా బాబా చేసే కార్యక్రమాల గురించి వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది.
కానీ నిజంగా అది చెప్పినా కూడా మనకర్థం కావు కాబట్టి వాళ్ళు దాన్నెప్పుడూ బయటకి వివరించరు. అలా యెరూచి గారితో వాళ్ళు చర్చించినప్పుడు యెరూచి గారు మౌనంగా ఉండిపోతారట. అలా ఇచ్చోరాలో ఆ రోజు రాత్రి ఒక కొన్ని వందల సంవత్సరాలకి సరిపడా ప్రణాళికలను బాబా ఆ దేవదూతలందరితో కలిపి చేయడం జరిగిందంట. అలాగే ఇచ్చోరాని బాబా చాలా ప్రముఖమైన స్థానంగా ప్రస్తావించేవారట. ఇచ్చోరాకి దగ్గరలో ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఇచ్చోరాకి ఈస్ట్ సైడ్‌లో బేత్వా నది అని ఒక నది ఉన్నదండి. దానికి మేము కూడా వెళ్ళడం జరిగింది. అప్పుడు ఎక్కువ వాటర్ లేకపోవడం వల్ల జస్ట్ తలపైన నీళ్ళు చల్లుకొని రాగలిగాం మేము. కానీ నిజానికి బేత్వా నది అంటే బాబాకి చాలా ఏం చెప్పారు అంటే అలహాబాద్‌లో ఉన్న ఆహ్, త్రివేణి సంగమం, త్రివేణి సంగమం వినే ఉంటారు. ఆహ్, గంగా, యమున, సరస్వతి నదులు 3 కలిసిన ప్రదేశం అది. అక్కడ దానిని ఒక తీర్థయాత్ర అంటారు దాన్ని. అది ఎంత పవిత్రమైందో, అలాగే ఈ యుగంలో ఈ బేత్వా నది కూడా అంతే పవిత్రమైంది అని బాబా చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నంత కాలం కూడా బాబా ఆయన అవసరాలకి, ఆయన తాగడానికి కానీ, ఆయన వంట చేయడానికి కానీ, ఆయన స్నానానికి గాని ప్రతి దానికి కూడా ఆ బేత్వా నది నీళ్ళే ఉపయోగించాలి అని అక్కడ కార్యకర్తలకు బాబా చెప్పడం జరిగిందంటండి. అలాగే బాబా వెళ్లి ఆ బేత్వా నదిలో స్నానం కూడా చేయడం జరిగిందంట. ఆ అలహాబాద్‌లో ఆ త్రివేణి సంగమం ఎంత గొప్పదో, అంత గొప్పది ఈ బేత్వా నది కూడా అని బాబా చెప్పడం జరిగిందట. ఇది తీర్థ నది ఇది. ఇది మహాతీర్థ. ఆ అలహాబాద్ త్రివేణి సంగమం లాంటి ఒక పుణ్యక్షేత్రం కింద ఈ బేత్వా నది భవిష్యత్తులో మారబోతుంది అని బాబా ప్రస్తావించడం జరిగిందంట అప్పట్లో. అయితే అప్పుడు ఇది అంతా విన్న గ్రామ పెద్దలకు అప్పుడు గుర్తొచ్చిందంట. రాముడు రామా రామాయణ కాలంలో రాముడు అలహాబాద్ త్రివేణి సంగమం యొక్క ఒడ్డున భరద్వాజ మహాముని గుడిలో అంటే అప్ మెహశ్రీ వినిపించట్లే. హలో! కంటిన్యూ చేయి. అక్క. ఓకే. అయితే అక్కడ భరద్వాజ మహాముని ఆశ్రమం ఉండేదంట. త్రివేణి సంగమం ఒడ్డున. అక్కడ కూడా రాముడు ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు అక్కడ దేవదూతలతోటి ఇలాంటి ఒక కార్యక్రమాన్నే దేవదూతలందరితో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని జరిపినట్టుగా, ఇలాంటి ఒక సమావేశాన్ని జరిపినట్లుగా పురాణాల్లో చెప్పబడుతుందని, దాన్ని వీళ్ళందరూ రామాయణం పారాయణం చేసేటప్పుడు ఈ విషయాన్ని కూడా ఆ పారాయణంలో చెప్పుకుంటారని అప్పుడు అక్కడున్న గ్రామ పెద్దలందరికీ గుర్తొచ్చి, ఓహ్! బాబా అయితే అప్పుడు అలహాబాద్ అనేది ఎంత పవిత్రమైన స్థలంగా ఆహ్, త్రివేణి సంగమం అనేది ఎంత పవిత్రమైన స్థలంగా మారిందో, అలాగే ఇప్పుడు బేత్వా నది ఒడ్డునున్న ఈ ఇచ్చోర గ్రామం కూడా అంతే గొప్పగా బాబా ఈ యుగంలో దీనికి కూడా అంత విశిష్టతని బాబా ఇచ్చారు అన్న విషయం అక్కడున్న పెద్దలందరూ కూడా అనుకుని చర్చించడం అనేది జరిగిందని అక్కడున్న ఒక పెద్దలు ఆ రోజు మాతో పాటు ఉన్న ఒకాయన ఈ విషయం అంతా కూడా మాతో చర్చించడం జరిగింది. సో అయితే మెహర్ బాబా చెప్పారంట. బాబా స్పర్శతోటి, బాబా కాలి స్పర్శతో ఆ బేత్వా నది కూడా రేపు భవిష్యత్తులో అంత గొప్ప పుణ్యక్షేత్రంగా కాబోతుంది అని బాబా అక్కడ వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగిందటండి. అయితే పురాణ పురుషుడు మన మెహర్ బాబా ఎప్పుడూ కూడా అవతార ఆయన ఏకాంతవాసం చేయడమే కాకుండా తన ఏజెంట్‌లతోటి, తన దేవదూతలతోటి మానవాళికి కావాల్సిన ఎన్నో కార్యక్రమాల్ని ముందుగానే ప్రణాళికలు వేసి మనందరి కోసం ఎన్నో విశ్వ కార్యక్రమాల్ని చేయడం అనేది ఇలాంటి ఎన్నో విశ్వ కార్యక్రమాలు మనందరి కోసం బాబా జరిపించడం అనేది జరిగింది. ఆహ్, ఈ ఈ ఈ స్థలాన్ని ఈ విషయం ఎప్పుడైతే విన్నామో నిజంగా వీళ్ళు ఆ దేవదూతలు రావడం కానీ, ఈ అద్భుతమైన విషయాలన్నీ విన్నప్పుడు నిజంగా మా అందరికీ కూడా చాలా ఒళ్ళు పులకరించింది. ఇంత అద్భుతమైన ఆహ్, ఆ స్థలాన్ని సందర్శించినందుకు మా అందరికీ కూడా నిజంగా చాలా అదృష్టంగా అనిపిచ్చింది. మీ అందరూ కూడా అవకాశం ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్థలాన్ని వెళ్లి ఒక్కసారైనా ఈ బేత్వా రివర్‌ని అలాగే ఇచ్చోరా గ్రామాన్ని ఒకసారి సందర్శించి ఎందుకంటే బాబా చాలా పవిత్రమైన స్థలంగా, పవిత్రమైన గ్రామంగా ఇచ్చోరా అని చెప్పారు కాబట్టి, ఒకసారి మీరు కూడా అందరూ ఎవరికి వీలైనా ఒకసారి వెళ్లి రండి.
అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఒరై అనే గ్రామానికి మేమందరం వెళ్ళినప్పుడు, అక్కడ నేను చూసిన సంఘటన, నిజంగా అక్కడ చిన్న చిన్న ఇల్లులున్నాయి. చాలా చిన్న ఇల్లులున్నాయి అక్కడ. ఆహ్, ఒక ఇంట్లో బాబా సెంటర్ ఉన్నది. ఒక 2, 3 చిన్న చిన్న అంటే వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు అక్కడున్న ఇల్లులన్నీ కూడా. చిన్న గ్రామం అది. చాలా చిన్న గ్రామం. కానీ అక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ప్రేమగా ప్రతి ఒక్కరికి కూడా మా అందరిని కూర్చోపెట్టి ఎంత ప్రేమగా వడ్డించారు అంటే భోజనాలు గాని, మాకు చేసిన ఏర్పాట్లు గాని, అసలు వాళ్ళని చూస్తే వాళ్ళకి ఇంట్లో వంట సామాన్లు పెట్టడానికి కావాల్సిన సామాన్లు తప్ప ఇంకేం లేవు నిజానికి. అయినా ప్రతి ఒక్కరిని కూడా ఎంత బాగా ఆదరించారు అంటే, అప్పుడు నిజంగా గుర్తొస్తుంది. బాబా అన్నారు, "హమీర్‌పూర్ ఈజ్ మై హార్ట్" అని. "ఆంధ్ర ఈజ్ మై బ్రెయిన్ అండ్ హమీర్‌పూర్ ఈజ్ మై హార్ట్" అని ఇంతకు ముందు ఒకసారి డ్యాడీ చెప్తుంటే ఈ విషయం విన్నాను నేను. సో, 'హమీర్‌పూర్ ఈజ్ మై హార్ట్' అని బాబా ఎందుకన్నారో, అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విషయాన్ని ఫీలవుతారు. అక్కడున్న ప్రేమికులందరూ చూపించే ఆ ప్రేమలో బాబా మేబీ ఎళ్ళినప్పుడు ఆ ప్రేమని వాళ్ళందరిలో అంతగా నింపొచ్చినట్టున్నారు. సో, ఆ ప్రేమలో మనందరం కూడా దాన్ని ఫీలవ్వచ్చనమాట ఆ ప్రేమని. ప్రతి ఒక్కరూ కూడా చేసే ఏర్పాట్లు కానీ, వాళ్ళని చూస్తే నిజంగా వీళ్ళింత ఏర్పాట్లు చేయగలరా అనిపిస్తుందనమాట. ఎంత సింపుల్‌సిటీగా ఉంటారంటే అక్కడ ప్రతి ఒక్కరు కూడా. కానీ మాకంత గొప్పగా ఏర్పాట్లన్నీ చేసి ప్రతి ఒక్కరు అసలు పొట్టలో నిజంగా ఖాళీ లేనంత ఎక్కడికక్కడ బస్సులు ఆపి, తీసుకొచ్చి మరి మాకు ఫుడ్ అరేంజ్ చేసి, ఎక్కడికక్కడ మేము ప్రొవైడ్ చేయాలి అని వాళ్ళకి తోచింది వాళ్ళు తీసుకొచ్చి మా అందరికీ కూడా అమితమైన ప్రేమను మనకు పంచిపెట్టారు. అలాగే ఐచోరా గ్రామం గూడా చాలా పవిత్రమైన గ్రామం. బాబా సందర్శించి ఆయన కాళ్ళు మోపడమే కాకుండా ఎంతోమంది దేవదూతలతోటి అక్కడ ఒక విశ్వ కార్యక్రమాన్ని కొన్ని వందల సంవత్సరాలకి కావాల్సిన ఒక విశ్వ కార్యక్రమాన్ని మెహర్ బాబా ఆ ప్రదేశంలో చేయడం. అలాగే బెత్వా నదిలో బాబా ఆయన కాలి స్పర్శతోటి దాన్ని పవిత్రం చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా వీలైతే ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని ఒక్కసారైనా సందర్శించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకో ఈ విషయం మీ అందరితో ఒకసారి చర్చించాలి అనిపిచ్చింది. బాబా మొన్నెందుకో. అందుకే ఈరోజు ఇది ప్రస్తావిస్తున్నాను. అక్క ఇంకా ఎంత టైముంది? అయిపోయింది కదా! హలో! అది ఎంతసే ఆ! జయబాబా మహేశ్‌శ్రీ అక్క ఎంతసేపు అంటే చెప్తావింకా? ఇంకొకటి చెప్దామని ఇంక టైం లేదు. చెప్ చెప్పేసేయి. ఈ సరే, సరే అక్క. హ్మ్. అయితే ఇది ఒక చిన్న సంఘటన. అలాగే ఇంకొక చిన్న ఉదంతాన్ని మీ అందరితో ఈరోజు ప్రస్తావించదలుచుకున్నాను. ఇది పూణేలో ఇంకా అప్పటికి పూణే బాబా సెంటర్ ఇవన్నీ కూడా ఇంకా స్టార్ట్ చెయ్యక ముందు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా. మధుసూదన్ గారు వీళ్ళందరూ కూడా అక్కడ కొందరి ఇళ్లల్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లో బాబా వచ్చినప్పుడు బాబా కార్యక్రమాల్ని ఏర్పాటు చేసి బాబా ప్రోగ్రామ్స్ జరుపుకునే రోజులు ఇవన్నీ కూడాని. అయితే అక్కడ బాబా ఒకసారి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేంటంటే పబ్లిక్ దర్శన్ కాదు. కేవలం కొంతమందికి ఎవరైతే రెగ్యులర్‌గా బాబా లవర్స్ ఉంటారో, వాళ్ళని మాత్రమే బాబా ఆహ్వానించారనమాట. అక్కడున్న ఒక కార్యకర్తకి బాబా ఈ బాధ్యతను అప్పగించారు. రెగ్యులర్‌గా ఎవరైతే బాబా మండలి మెంబర్స్ గాని, బాబాని రెగ్యులర్‌గా ఎవరైతే బాబా సెంటర్‌కొస్తారో, బాబా అంటే అమితమైన ప్రేమున్న వాళ్ళని మాత్రమే ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వమని, ఆహ్వానం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ప్రోగ్రామ్‌కి రావాలి అని బాబా చెప్పడం జరుగుతుంది. సో, ఆయన చాలా మందికి ఈ మెసేజ్ పంపిస్తారు. అలాగే అందరూ వస్తారు. సో, అక్కడ ప్రతాప్ అహిర్ అని ఒక బాబా ప్రేమికులు ఉండేవారట. అయితే ఆయనకి ఆయన రెగ్యులర్‌గా బాబా సెంటర్‌కొస్తూ ఉండేవారు. కానీ ఆయనకి ఈ ఆహ్వానం అనేది అందలేదు. సో, ఆయన చాలా బాధపడి, ఇదేంటి నేనెప్పుడు రెగ్యులర్‌గా వెళ్తాను కదా! నాకెందుకు ఈ ఆహ్వానం ఇవ్వలేదు? బాబా నాకెందుకు ఈ మెసేజ్ పంపించలేదు? నన్నెందుకు ఇన్వైట్ చేయలేదు? అని ఆయన చాలా బాధపడి, ఇంకా ఆ రోజు ఎందుకంటే అక్కడ ఎవరికైతే ఇన్ఫర్మేషన్ ఉందో, మెసేజ్ ఉందో వాళ్ళు మాత్రమే ఆ ప్రోగ్రామ్‌ని అటెండ్ అవ్వాలి. అది బాబా ఇన్‌స్ట్రక్షన్ అక్కడ. సో, ఇంక నన్ను పిలవలేదు అన్న బాధతో ఆయన ఇంట్లో చెప్పేసి వాళ్ళ అమ్మగారికి సైకిలేసుకొని ఊరికి దూరంగా ఎక్కడో ఒక చెరువు దగ్గరికెళ్లి కూర్చుంటారు. అయితే కొంచెం సేపటి తర్వాత వాళ్ళింటికి బాబా ఒక కార్ పంపిస్తారు ఆయన కోసం. ఆళ్ళొచ్చి అడుగుతారు, "ఇలా ప్రతాప్ అహిర్ గారేరి బాబా కార్ పంపించారు ఆయన కోసం" అని. ఆవిడ చెప్తారు, "ఏమో బాబు ఎక్కడికెళ్లారో తెలీదు. ఎక్కడికో వెళ్ళిపోయాడు. ప్రొద్దున్నే బాబా నుంచి ఆహ్వానం రాలేదని, ప్రోగ్రామ్‌కి ఇన్విటేషన్ రాలేదని బాధ కొద్దీ ఎక్కడికో ఎళ్ళిపోయాడు" అని చెప్తారు. సరే అలా కొంచెం సేపటికి ఈయన తిరిగి ఇంటికొస్తారు. ఇప్పుడు చెప్తారు వాళ్ళ అమ్మగారు, "ఏంటసలు నీకు బుద్ధుందా లేదా? నువ్వెట్లా ఎళ్ళిపోయావు అక్కడికి? బాబా నీకోసం కారు పంపించారు. నువ్వెక్కడికో వెళ్ళిపోయావు" అని చెప్పగానే ఇంకతను పరమ ఆనంద భరితుడై,
వెంటనే చెప్పులేసుకున్న సైకిల్ మీద అట్లా వెళ్లి బాబా ప్రోగ్రామ్ ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడికి వెళ్లి ఇంకా పరిగెత్తుకుంటూ బాబా దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళగానే బాబా అడుగుతారు, "ఏంటి నువ్వెందుకు రాలేదు ఈ ప్రోగ్రామ్‌కి? నిన్ను అటెండ్ అవ్వలేదు" అని అడుగుతారు. ఇప్పుడు బాబా చెప్తారట. ఆయన చెప్తారట ప్రతాప్ అయ్యర్ గారు. "బాబా నువ్వు ఎవరికైతే మెసేజ్ ఉందో వాళ్ళు మాత్రమే రావాలని అన్నావు కదా! నాకెవరు ఆహ్వానించలేదు నన్ను ఈ ప్రోగ్రామ్‌కి. అందుకే నేను రాలేదు" అని. అప్పుడు ఆ కార్యకర్తని పిలిచి అడుగుతారంట. "ఈయనెందుకు పిలవలేదు మీరు? తెలీదా ఈయన మీకు?" అని అడిగితే, "ఎందుకు తెలీదు బాబా తెలుసు. పొరపాటున మర్చిపోయాను నేను" అని అంటారంట. అప్పుడు ప్రతాప్ అయ్యర్ గారు అడుగుతారంట, "నీకు తెలీదా వీళ్ళు?" అంటే, "లేదు బాబా నేను ఆ కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఇన్విటేషన్ ఇచ్చిన మెంబర్ ఎవరైతే ఉన్నారో నిజానికి వీళ్ళిద్దరూ స్కూల్ నుంచి ఫ్రెండ్స్ అట. ఎప్పుడు కలిసి తిరుగుతూ ఉంటారు. కానీ ఆయన ఆ! ఈ ప్రతాప్ అయ్యర్ గారికి ఇన్విటేషన్ అనేది ఇవ్వడం మర్చిపోవడం జరుగుతుందక్కడ." అప్పుడు బాబా అంటారంట, "చూడు నేను దేవుడిని. నేను నిన్ను మర్చిపోలేదు. నీ ఫ్రెండ్ నిన్ను మర్చిపోయాడు. కానీ నేను నిన్ను మర్చిపోలేదు. నేను సృష్టిలో ఎవరిని మర్చిపోను. నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెప్పుడు మర్చిపోను. నన్ను నమ్మిన వాళ్ళందరినీ నేను చెరదీస్తాను. నన్ను ప్రేమిస్తే, నన్ను నమ్ముకుంటే ఎప్పుడూ కూడా నేను బాసటగా ఉంటాను. ఇదే మీకు రుజువు" అని బాబా ప్రతాప్ అయ్యర్ గారికి అక్కడ చెప్పడం జరుగుతుందంట. దాంతో ఆయన పరమానంద భరితుడై బాబా ప్రేమలో బాబాని ఆలింగనం చేసుకొని అక్కడ బాబా ప్రోగ్రామ్‌లో ఆయన అటెండ్ అవ్వడం అనేది జరుగుతుందటండి. సో, ఆయన చాలా సంతోషంగా ఇలా లెఫ్ట్ ఆఫ్ పర్సన్ అయిన నన్ను మెహర్ బాబా ఇంత ఆప్యాయంగా, ఇంత అభిమానంగా నా కోసం కారు పంపించి మరి ఒక్క ప్రేమికుడిని కూడా బాబా మర్చిపోకుండా నన్నింత ఇలా ఆహ్వానించారని ఆయన చాలా సంతోషిస్తారంట. నిజానికి మెహర్ బాబాని మనం ఎప్పుడైతే మనసులో కోరుకుంటామో, మనం మనస్ఫూర్తిగా బాబాని చేరుకోవాలన్నా, బాబాని ఏదడిగినా కూడా నిజానికి బాబా మనల్ని ఏ ఒక్కరిని కూడా ఎప్పుడు మర్చిపోరు. మనందరిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు మెహర్ బాబా అనడానికి ఇది ఒక చిన్న ఉదంతం మాత్రమే. జై బాబా. ఏదో నాకు చెప్పాలనిపించిన ఒక 2 చిన్న ఉదంతాల్ని మీ అందరితో పంచుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా చాలా థాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన బాబాకి కూడా చాలా ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా జై అక్క. బా జై బాబా మెహర్‌శ్రీ. చక్కగా చెప్పావు. ఆహ్, బా అంటే అన్ని ఈ చివర సంగతులన్నీ కూడా బాగా చెప్పావు. అవన్నీ గుర్తు చేశావు. ఏదో బాబాని చూసినట్టుగా అనిపిస్తోంది. అంటే అప్పుడు ఆ సందర్భం ఏదైతే ఉందో అది గుర్తు తెచ్చావు నువ్వు. జై బాబా! థాంక్ యూ. ఇప్పుడు మెహర్ శాంతి హారతి పాడాలి. జై బాబా! శాంతి జై జై బాబా. బాబా! జై బాబా. జై బాబా! థాంక్ యూ మెహర్‌శ్రీ. జై బాబా. జై బాబా! జై బాబా! జై బాబా! अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मनसु हारतिदे मनसु हारतिदे मनसु हारतिदे महिमान्वित मंगल चरणा मेहरु बाबा प्रेममया नीवे माको सर्वमया मनसु हारतिदे मनसु हारतिदे मनसु हारतिदे महिमान्वित मंगल चरणा मेहरु बाबा प्रेममया नीवे माको सर्वमया मेहरु बाबा प्रेममया नीवे माको सर्वमया श्रीकरमौनी सुंदर रूपो शुभकरमो आनंद स्वरूपो श्रीकरमौनी सुंदर रूपो शुभकरमो आनंद स्वरूपो विमल दया गुण प्रेम स्वरूपो विमल दया गुण प्रेम स्वरूपो निरुपम तेजो विलसित सत्य स्वरूपो मेहरु बाबा प्रेममया नीवे माको सर्वमया मेहरु बाबा
ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మాకిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణమూలే శరణం శరణం నీ చరణమూలే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరా నీరా మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరా నీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అందరికి జై బాబా జై బాబా శాంతి. జై బాబా మంచి హారతి పాటని బాగా వినిపించావు, చక్కగా వినిపించావు. జై బాబా ధన్యవాదాలు.
మెహర్శ్రీ థ్యాంక్ యూ జయబాబా. అందరికీ జయబాబా అండి. మళ్ళీ రేపు మన ప్రోగ్రామ్ లో కలుసుకుందాం 9:30 to 10:30 రేపు ఇదే టైంకి మళ్ళీ